బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాత్రింబవళ్లు కష్టపడి సోషల్ మీడియా వారియర్లుగా మారి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను ఇప్పుడు కొందరు నేతలు విస్మరిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొందరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులలా తయారయ్యారని, ఈ ధోరణి మార్చుకుని అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాల్సిందేనని గట్టిగా హెచ్చరించారు. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇక నుంచి తాను ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయి కార్యకర్తలను కలుస్తానని, నెలలో 3 రోజుల సమయాన్ని పూర్తిగా వారి కోసమే కేటాయిస్తానని ప్రకటించారు. ఇదే బాధ్యతను మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. మంత్రులు తాము ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలకు ప్రతి 10 రోజుల్లో 1 రోజు వెళ్లి పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా సమయం కేటాయించాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, సీనియర్ నాయకులు వారంలో 1 రోజు ఖచ్చితంగా నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలతో మమేకం కావాలన్నారు. నాతో సహా ఎవరు ఎక్కడికి వెళ్లాలనేది పీసీసీ అధ్యక్షుడే నిర్ణయిస్తారని సీఎం స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేల తీరును సీఎం తప్పుపట్టారు. కొందరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కేవలం తమ వ్యక్తిగత ప్రచారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని మండిపడ్డారు. పార్టీ బలోపేతం కోసం సోషల్ మీడియాను ఎలా సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే గతంలో డిజిటల్ సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించి రాహుల్ గాంధీ చేతుల మీదుగా సన్మానం అందుకున్న నాయకులను, కార్యకర్తలను గుర్తించి ఇప్పుడు వారి సేవలను వాడుకోవాలని సూచించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, పార్టీకి ఇప్పుడు వేల సంఖ్యలో సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకులంతా సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నేతలు క్షేత్రస్థాయికి వెళ్తేనే పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తారని చెప్పారు. ఈ ప్రక్రియలో ఓట్ల తొలగింపు కారణంగా సామాన్యులు, పేదలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే ప్రమాదం పొంచి ఉందని, ఈ సమస్యలపై నాయకులంతా సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాల్లో సర్ పర్యవేక్షణకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించాలని, అసెంబ్లీ ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉంటూ ఒక్క ఓటు కూడా అక్రమంగా తొలగించకుండా చూడాలని, ఈ విషయంలో పీసీసీ మాజీ అధ్యక్షులు సలహాలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరం పరిధిలో పార్టీని బలోపేతం చేయడంపై సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని, ఇక్కడి 15 నియోజకవర్గాల వారీగా సర్పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా కాంగ్రెస్ తరపున క్లస్టర్ల వారీగా భేటీలు జరగాలన్నారు. ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొడుతూ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే లక్ష్యంగా నాయకులంతా కదలాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత,
16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, మనం చూస్తూనే ఉన్నాం. గత 2 రోజులుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసిసి చీఫ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో 2 రోజులుగా ఎస్ఐఆర్ పైన అయితే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న ఈవినింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యి చాలా మందిని, అంటే 16 ఎమ్మెల్యేలపై అయితే సీరియస్ అయ్యారు. అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి, అంటే సోషల్ మీడియా పరంగానే మీ పర్సనల్ పనులు చేసుకోవడం కాదు, లోతు ప్రజలని చాలా దగ్గరగా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం అస్సాం, బెంగాల్ రిజల్ట్స్ చూసాము. అవన్నీ దొంగ ఓట్ల వల్లే వాళ్ళందరూ గెలిచారు. సో మన తెలంగాణలో అలాంటిది ఏది జరగకూడదు. అండ్ అలాగే అందరూ అప్రమత్తంగా ఉండాలి, పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి అని అన్నారు. ఇంకా మోర్ ఓవర్ కార్యకర్తలను అస్సలు విస్మరించొద్దు, పార్టీ నేతలంతా సరికి సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించారు. అలాగే మంత్రులు ప్రతి ఒక్కరూ డ్యూటీలు వేసుకొని మరీ పనులు చేయాలి. అంటే నెల రోజులు ఒక పార్టీకి మనం డెడికేట్ అయి ఉండాలి. ప్రతి వారు దీనికంతటికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే బాధ్యత తీసుకోవాలి అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే 16 మంది ఎమ్మెల్యేల పైన సీరియస్ అవ్వడానికి కారణం కూడా ప్రైవేట్ గా, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ని సోషల్ మీడియాలో ఎక్కువగా చూపిస్తూ కార్యకర్తలను విస్మరిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయట్లేదు. గ్రౌండ్ లెవెల్లో పని చేస్తూ కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ ప్రతి పనిని దగ్గరగా చూసుకుంటూ ఉండి ఈ బిఎల్ఏస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుపుకొని కలిసికట్టుగా పని చేసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరం, అంటే వచ్చే ఎన్నికల్లో కూడా మనం ధీటుగా సమాధానం ఇవ్వాలి ప్రతిపక్షాలకి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించారు. తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ బబిత.